వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. నమస్కారం. ఈరోజు మన చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఒక కొంచెం విభిన్నమైన పద్ధతిలో ముందుకు వెళ్దాం. మన ముందు కొన్ని ముఖ్యమైన వర్తమాన అంశాలకు సంబంధించిన ప్రశ్నలున్నాయి. ఇది ఒక క్విజ్ లాగా ఉంటుందన్నమాట. నేను ప్రశ్నలు అడుగుతాను, మీరు వాటికి సమాధానాలు చెప్పాలి. అలాగే ఆ సమాధానం వెనుక ఉన్న కారణాలను కూడా వివరిస్తారు. సరదాగా వేగంగా సాగుతుంది. సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంటే జ్ఞానాన్ని పరీక్షించుకోవటానికి, అలాగే కొత్త విషయాలు నేర్చుకోవటానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. ప్రారంభిద్దాం. సరే, అయితే మొదటి విభాగం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అంటే సివిసి గురించి. మొదటి ప్రశ్న, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టం 2003 సెక్షన్ 4(1) ప్రకారం ఇటీవల సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో విజిలెన్స్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, శ్రీ ప్రవీణ్ వశిష్ఠ. ఓకే, శ్రీ ప్రవీణ్ వశిష్ఠ. మిగతా ఆప్షన్లెందుకు కావు? కమిషనర్ మరియు ఇప్పుడు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో ఉన్నారు, సో వాళ్లు కాదు. చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు రెండో ప్రశ్న, సివిసికి సంబంధించి ఈ వాక్యాలను గమనించండి. 1. సివిసి మొదట 1964లో ఒక చట్టబద్ధమైన సంస్థగా స్థాపించబడింది. 2. సివిసి తన చట్టబద్ధమైన అధికారాన్ని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టం 2003 నుండి పొందింది. 3. ప్రధానమంత్రి నేతృత్వంలోని కమిటీ సిఫార్సుపై రాష్ట్రపతి విజిలెన్స్ కమిషనర్లను నియమిస్తారు. పైన ఇచ్చిన వాక్యాలలో ఏవి సరైనవి? ఇందులో సరైన సమాధానం ఆప్షన్ బి, అంటే 2 మరియు 3 మాత్రమే. అంటే మొదటి వాక్యం తప్పన్నమాట. ఎందుకు? అవును, మొదటి వాక్యం తప్పు. ఎందుకంటే సివిసి 1964లో స్థాపించబడినప్పుడు అది చట్టబద్ధమైన సంస్థ కాదు, కేవలం ఒక కార్యనిర్వాహక తీర్మానం ద్వారా ఏర్పడిన సంస్థ. దానికప్పుడు చట్టపరమైన బలం లేదు. ఓ అలాగా. నిజమే. ఇక రెండో వాక్యం సరైనది. దానికి చట్టబద్ధత వచ్చింది 2003 సివిసి చట్టం ద్వారానే. మూడవ వాక్యం కూడా కరెక్టే. ప్రధానమంత్రి, హోంమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడున్న కమిటీ సిఫారసు మేరకే రాష్ట్రపతి నియామకం చేస్తారు. కాబట్టి 2 మరియు 3 సరైనవి. అద్భుతం. ఈ విభాగంలో ఆఖరి ప్రశ్న, సివిసి ఏర్పాటుకు సంబంధించి ఏ వాక్యాలు సరైనవి? ఏ. సంతానం కమిటీ సిఫార్సుల ఆధారంగా 1964లో స్థాపించబడింది. బి. ఇది మొదట రాజ్యాంగబద్ధమైన సంస్థగా సృష్టించబడింది. సి. సంతానం కమిటీ 1962-64 మధ్య పనిచేసింది. డి. స్థాపించిన సమయంలో సివిసికి పార్లమెంటు నుండి చట్టబద్ధమైన మద్దతుంది. ఇందులో ఆప్షన్ 1 అంటే ఏ మరియు సి మాత్రమే సరైనవి. ఓకే, వివరించండి. చాలా సింపుల్. ఏ మరియు సి వాక్యాలు వాస్తవాలు. సంతానం కమిటీ సిఫారసుల మేరకే 1962-64 మధ్య 1964లో సివిసి ఏర్పడింది. బి వాక్యం తప్పు. ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు, చట్టబద్ధమైన సంస్థ. రెండిటికీ చాలా తేడా ఉంది. డి వాక్యం కూడా తప్పే. ఇందాక చెప్పుకున్నట్టు ప్రారంభంలో దీనికి చట్టబద్ధమైన మద్దతు లేదు. అది 2003లో వచ్చింది. పర్ఫెక్ట్. ఇప్పుడు మనం అంతర్జాతీయ సంబంధాల వైపు వెళ్దాం. ప్రశ్న 4, విల్ ఫర్ పీస్ 2026 అనే బ్రిక్స్ ప్లస్ నావల్ ఎక్సర్సైజ్ను ఏ దేశం నిర్వహించింది? ఇది దక్షిణాఫ్రికా. ఆప్షన్ సి. కరెక్ట్. తర్వాతి ప్రశ్న, విల్ ఫర్ పీస్ 2026 బ్రిక్స్ ప్లస్ నావల్ ఎక్సర్సైజ్కు దూరంగా ఉండాలని ఏ దేశం నిర్ణయించుకుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అవును, దీనికి సమాధానం ఆప్షన్ సి, భారతదేశం మరియు బ్రెజిల్. ఒక కూటమిలో ఉంటూ విన్యాసానికి దూరంగా ఉండటం ఆసక్తికరమే కదా? ఖచ్చితంగా. ఇది మన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని చూపిస్తుంది. సరే, తర్వాతి ప్రశ్నకు వెళ్దాం. అలాగే. ప్రశ్న 6, బ్రిక్స్ ప్లస్ ఎక్సర్సైజ్లో నౌకాదళంగా పాల్గొన్న దేశమేది? ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ. ఆప్షన్ బి. రైట్. 7వ ప్రశ్న, ఈ విల్ ఫర్ పీస్ 2026 నావల్ ఎక్సర్సైజ్ ఏ తీరంలో నిర్వహించబడింది? ఇది సైమన్స్ టౌన్. ఆప్షన్ సి. ఇది దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్ సమీపంలో ఉన్న ఒక ముఖ్యమైన నౌకాదళ స్థావరం. మిగతా ఆప్షన్లు ఎందుకు కాదు? ఓడరేవు, పోర్ట్ ఎలిజబెత్ వేరే ప్రాంతంలో ఉంది. ఇక మపుటో అయితే మొజాంబిక్లో ఉంది. సో సైమన్స్ టౌన్ సరైనది. మంచిది.
ఈ విభాగంలో చివరిగా ప్రశ్న 8 బ్రిక్స్ ప్లస్ నావల్ ఎక్సర్సైజ్లో పరిశీలకుడుగా అంటే అబ్జర్వర్గా పాల్గొన్న దేశమేది? దీనికి జవాబు ఈజిప్ట్, ఆప్షన్ సి. అదెలా చెప్పగలం? ఎందుకంటే భారతదేశం, బ్రెజిల్ పాల్గొనలేదు. యుఏఈ నౌకాదళంతో పాల్గొంది. కాబట్టి మిగిలిన ఆప్షన్స్లో ఈజిప్ట్ పరిశీలకుని హోదాలో ఉంది. ఈ 2 దేశాలు బ్రిక్స్లో కొత్త సభ్యులు కూడా. చాలా బావుంది. ఇప్పుడు ఈకోసాక్ 80 సంవత్సరాల గురించి కొన్ని ప్రశ్నలు. ప్రశ్న 9 ఈకోసాక్ ప్రాముఖ్యత ప్రధానంగా ఏ పాత్రలో ఉంది? దాని ప్రధాన పాత్ర ఆప్షన్ బి ప్రపంచ ఆర్థిక, సామాజిక మరియు పర్యావరణ చర్యలను సమన్వయం చేయడం. సరే, 10వ ప్రశ్న ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలి ఈకోసాక్ అనేది? ఇది ఐక్యరాజ్యసమితి యొక్క 6 ప్రధాన అంగాలలో ఒకటి. ఆప్షన్ బి. ఓకే. ఈకోసాక్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఇది యుఎన్తో పాటే స్థాపించబడింది, అంటే 1945. ఆప్షన్ బి. కరెక్ట్. 12వ ప్రశ్న ఈకోసాక్ మొదటి సమావేశం 23 జనవరి 1946న ఎక్కడ జరిగింది? ఇది కొంచెం ట్రిక్కీ ప్రశ్న. అవును, చాలామంది న్యూయార్క్ లేదా జెనీవా అనుకుంటారు, కానీ సరైన సమాధానం ఆప్షన్ డి, లండన్. ఓ, లండన్లోనా? అవును, ఇది నాక్కూడా కొత్త సమాచారం. నిజమే. సరే, ప్రశ్న 13 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఎస్డీజీస్ పురోగతిని సమీక్షించే ఈకోసాక్ వేదిక ఏది? అది హై లెవెల్ పొలిటికల్ ఫోరం, అంటే హెచ్ఎల్పిఎఫ్. ఆప్షన్ బి. ప్రతి ఏటా ఇది జరుగుతుంది. చాలా వేగంగా ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు పర్యావరణం మరియు అభివృద్ధికి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ గురించి. ప్రశ్న 14 భారతదేశపు మొట్టమొదటి ఓపెన్ సీ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ ఏ సముద్రంలో ప్రారంభించబడింది? ఇది మన అండమాన్ సముద్రం. ఆప్షన్ సి. కరెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఎక్కడ ప్రారంభించబడింది? 15వ ప్రశ్న ఇది శ్రీ విజయపురం సమీపంలోని నార్త్ బేలో ప్రారంభించారు. ఆప్షన్ బి. హ్యావ్లాక్ ద్వీపం కాదా? కాదు. హ్యావ్లాక్ ద్వీపం ఒక పర్యాటక ప్రదేశం. ఇక మినికాయ్ ద్వీపమైతే లక్షద్వీప్లో ఉంది, అండమాన్ సముద్రంలో కాదు. కాబట్టి నార్త్ బే సరైనది. అర్థమైంది. 16వ ప్రశ్న ఈ ప్రాజెక్టును ఏ ఏజెన్సీలు అమలు చేస్తున్నాయి? దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ MOES మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ NIOT సంయుక్తంగా అమలు చేస్తున్నాయి, అంటే ఆప్షన్ బి. సరే, ఇప్పుడు అదే ప్రాంతానికి సంబంధించిన భౌగోళిక ప్రశ్న. ప్రశ్న 17 అండమాన్ సముద్రానికి సరిహద్దులుగా ఏవి ఉన్నాయి? 1 ఇరావతి నది డెల్టా, 2 థాయిలాండ్, 3 సుమత్రా, ఇండోనేషియా, 4 లక్షద్వీప్ దీవులు. ఇందులో లక్షద్వీప్ దీవులు తప్ప మిగిలినవన్నీ సరిహద్దులే. లక్షద్వీప్ అరేబియా సముద్రంలో ఉంది. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ ఏ 1, 2 మరియు 3 మాత్రమే. పర్ఫెక్ట్. ఈ విభాగంలో ఆఖరి ప్రశ్న అండమాన్ నికోబార్ రిడ్జ్ ఎందుకు ముఖ్యమైనది? ఎందుకంటే అది ఒక క్రియాశీల సబ్డక్షన్ జోన్ వెంట ఉంది. ఆప్షన్ బి. సబ్డక్షన్ జోన్ అంటే కొంచెం వివరిస్తాలా? అంటే ఇక్కడ ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ బర్మా మైక్రోప్లేట్ కిందకు నెమ్మదిగా చొచ్చుకపోతోంది. దీనివల్లే ఆ ప్రాంతంలో భూకంపాలు, సునామీలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. 2004 సునామీకి ఇదే కారణం. ఓ, పంచాయతీ. చాలా ప్రమాదకరమైన ప్రాంతమన్నమాట. సరే, ఇక ఆఖరి విభాగానికొచ్చాం. ఇది టెక్నాలజీకి సంబంధించింది. చిప్స్ టు స్టార్టప్ అంటే C2S ప్రోగ్రాం గురించి. ప్రశ్న 19 ఈ ప్రోగ్రాం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఇది 2022లో ప్రారంభమైంది. ఆప్షన్ సి. 20వ ప్రశ్న ఈ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అంటే మెయిటీ. ఆప్షన్ సి. ఓకే. C2S ప్రోగ్రాం మొత్తం బడ్జెట్ ఎంత? దీనికి కేటాయించిన బడ్జెట్ 250 కోట్లు, 5 సంవత్సరాల కాలానికి. ఆప్షన్ సి. ప్రశ్న 22 ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది పరిశ్రమ సిద్ధ నిపుణులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? వాళ్ల లక్ష్యం చాలా పెద్దది. దాదాపు 85,000 మంది నిపుణులను తయారు చేయాలి. ఆప్షన్ సి. 85,000 అది చాలా పెద్ద సంఖ్య. అవును. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు PhD స్థాయిలలో కలిపి ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు. సరే, మన క్విజ్లో ఆఖరి ప్రశ్న. ప్రశ్న 23 C2S ప్రోగ్రాంను అమలు చేయడానికి నోడల్ ఏజెన్సీ ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి, సీడాక్, అంటే
సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. నీతి ఆయోగ్ కాదా? కాదు. నీతి ఆయోగ్ ఒక పాలసీ థింక్ ట్యాంక్. ఐఐటి మద్రాస్ లాంటివి పాల్గొనే సంస్థలు. కానీ మీటీ కింద అధికారిక నోడల్ ఏజెన్సీగా ఉన్నది సీడాక్ మాత్రమే. అద్భుతం! కేవలం కొన్ని నిమిషాల్లోనే మనం 5 వేరువేరు కీలకమైన అంశాలపై ఎంతో సమాచారాన్ని తెలుసుకున్నాం. ఈ క్విజ్ పద్ధతి చాలా వేగంగా, ప్రభావవంతంగా ఉంది కదా? నిజమే. ఈ చర్చ ముగిసే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలివెళ్దాం. తప్పకుండా. ఎలా ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయో ఆలోచించాల్సిన విషయం. ఈ అనుసంధానం గురించి ఆలోచిస్తూ ఉండండి. ఈ అంశాలన్నింటి మధ్య సమతుల్యం సాధించడం ఎంత ముఖ్యమో, ఎంత కష్టమో కూడా ఆలోచించండి.